తమిళంలో విజయవంతమైన జానపద చిత్రానికి తెలుగు అనువాదం ముగ్గురు వీరులు 1960 మే 12న విడుదలయ్యింది. దీనికి మూలమైన తమిళ చిత్రం విజయపురి వీరన్ అదే సంవత్సరం ఫిబ్రవరి 12న విడుదలయ్యింది. నిర్మాణ సంస్థ సిటెడల్ ఫిలిం కార్పొరేషన్, నిర్మాత డొమినిక్ జోసెఫ్, దర్శకుడు జోసెఫ్ తలియాత్. ఈ సినిమా కథ ఆనాటి చాలా జానపద చిత్రాల శైలిలోనే సాగుతుంది. అనగనగా అలకాపురి అనే రాజ్యంలో సర్వాధికారి మహారాజుని గుప్పెట్లో ఉంచుకుని తను రాజ్యాన్ని పాలిస్తుంటాడు. ఆ సర్వాధికారి మాయాదేవి అనే మాయలాడి చేతిలో కీలుబొమ్మ. రాకుమార్తె కాంచనను పెళ్లి చేసుకోవాలని ఆ సర్వాధికారి పన్నాగం. ఆ రాజుకి స్నేహితుడైన విజయపురి మహారాజు తన కొడుకు ఆనంద్ని అలకాపురిలోని పరిస్థితులు సరిదిద్దమని పంపిస్తాడు. అలకాపురికి వచ్చిన ఆనంద్కి మహారాజు అంగరక్షకుడితోనూ ఆస్థాన కవితోనూ పరిచయం ఏర్పడుతుంది. ఈ ముగ్గురూ కలిసి సర్వాధికారి దుర్మార్గాలను అరికట్టి అలకాపురిని ఎలా రక్షించారు అనేది మిగతా కథ. ఈ డబ్బింగ్ సినిమాకి మాటలు పాటలు రాసింది ముద్దు కృష్ణ, సంగీతం టి.ఆర్. పాప. ఈ చిత్రంలో ఆనంద్గా సి.ఎల్. ఆనంద్, అలకాపురి మహారాజుగా మాస్టర్ గోపాల్, రాకుమార్తె కాంచనగా ఎం. హేమలత, సర్వాధికారి ఉగ్రసేనుడిగా ఎస్.ఏ. అశోకన్, అతడి ప్రియురాలు మాయాదేవిగా కామిని, అంగరక్షకుడు వీరసింహుడిగా ఎస్. రంగనాథన్, ఆస్థాన కవిగా పాండీ సెల్వరాజ్ మొదలైన వారు నటించారు. సహాయ దర్శకుడి హోదాలో ఈ సినిమా తెలుగులో డబ్బింగ్ కార్యక్రమాలను నిర్వహించింది తరువాతి రోజుల్లో ప్రముఖ హాస్య నటులైన రావికొండలరావు గారు. డబ్బింగ్ చిత్రాల స్థాయిలో పర్వాలేదనిపించుకుంది ఈ ముగ్గురు వీరులు చిత్రం.